హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ తిరుపతి శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో శిల్పులు చెక్కకుండానే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ దేవాలయం ఒక గుహలో ఉంటుంది మరియు ఇది 3 కొండల మీద ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొండపైకి వచ్చిన భక్తులు కొండపై నుండి ఇరువైపులా చూస్తే చల్లని గాలి, పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది మునులు తపస్సు చేయడం వలనే ఈ ప్రాంతాన్ని మన్యంకొండగా పిలువబడుతుంది. ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ రోజున చాలా ఘనంగా మన్యంకొండ జాతర ఉత్సవాలను నిర్వహిస్తారు. గద్వాల, వనపర్తి సంస్థాధనీశులు మన్యంకొండ స్వామిని దర్శించి అనేక కానుకలను అందజేశారు. చాలా వరకు భూమిని ఆలయానికి దానం చేశారు. ఈ ఆలయం ఉదయం 6:30 నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రం మహబూబ్ నగర్కి 13 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలోని రాయచూర్కి వెళ్లే దారిలో ఉంటుంది. మన్యంకొండ ఆర్చ్ నుండి టెంపుల్ పైకి వెళ్ళడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. 40 రూపాయలు తీసుకుంటారు. 3 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుండి 138 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్వయంభూ పుణ్యక్షేత్రం.